హాయ్. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది? మనకి గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే మన తెలుగు సౌత్ అన్నాం కాబట్టి అబ్సల్యూట్‌లీ ఖచ్చితంగా ఉంటదండి. రావాల్సిందే అండి. ఓకే. అంటే దేశ అత్యున్నత రెండో పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవి గారికి రావడం మీకెలా అనిపిస్తుంది? అబ్సల్యూట్‌లీ చెప్తున్నా గదండీ! ఇప్పుడు చెప్పిందే. తెలుగు ఇండస్ట్రీని ఆహ్, ఐ యామ్ నాట్ గెట్టింగ్ థట్. ఓకే. అంటే తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో అంటారా? యెస్ అండి. అబ్సల్యూట్‌లీ. ఎందుకంటే స్వతహా వచ్చాడండి అతను. ఎవరి సపోర్ట్స్ లేకుండా ఇంతవరకు వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అందరిని తీసుకొచ్చి అందరిని ఎంటర్‌టైన్ చేయడం. అంటే గతంలో 2006లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు రావడం అంటే ప్రకటించటం ఎలా? చానా ఆనందంగా ఉందండి. బికాస్ ఆఫ్ ఆయన సేవా కార్యక్రమం లైక్ ఎన్టీఆర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌తో చాలా మందికి బ్లడ్ అనేది నీడెడ్ పీపుల్స్‌కి ఇస్తున్నారు కాబట్టి దాని ద్వారా పద్మ విభూషణ్ వచ్చింది. సో థాట్. ఓకే అండి. అంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడంతో పద్మభూషణ్ ఇచ్చారు. నేడు కళా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి ఆ రంగంలో పద్మ విభూషణ్ ఇవ్వడం ఎలా ఉందంటారు? ఏమోనండి. కట్ చేయండి వద్దు. ఓకే. అంటే చెప్పండి చిరంజీవి గారి మూవీస్‌లలో మీకు ఇష్టమైన మూవీ ఏంటి? నాకు ఇష్టమైన మూవీయా? ఆహ్, 'హిట్లర్' ఎక్కడి బేసికల్‌గా నేను మూవీ చూడనండి. అంటే ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా! అందులో ఏ మూవీ బెస్ట్? ష 'జై చిరంజీవ' అండ్ 'స్టాలిన్', 'డాడీ' ఐ లైక్ దట్. సో, అంటే చిరంజీవి గారి గురించి మీరేం చెప్తారు? అంటే మీకేం తెలుసు ఏం చెప్తారు? ఆయన గురించి బేసికల్‌గా సౌతర్న్ యాక్టర్స్‌లలో టాప్ మోస్ట్ యాక్టర్‌గా ఉన్న చిరంజీవి గారు స్వతహా వచ్చారు కాబట్టి సో, థాంక్